జరగబోతోంది, ఏం జరగబోతుంది నెక్స్ట్ అనేది నేను అడగపోయాను. సరే, దాని గురించి ఆల్రెడీ మీ దగ్గర నుంచి ఆన్సర్ డేట్ పార్టీలోకి కొత్త చేరికలు తీసుకోవాల్సిన అవసరం లేదు. వస్తా అనే వాళ్ళని కాదనే పరిస్థితులు కూడా లేవు. సో వస్తానే వాళ్ళని ఖచ్చితంగా స్వాగతించాల్సిన అవసరం ఉంది, వాళ్ళ ఎబిలిటీని క్యాపబిలిటీని బట్టి. సో సమన్వయం చేసుకుంటూ పార్టీ క్యాడర్ను, కార్యకర్తలను, లీడర్లను అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్తే ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ పార్టీ మీద ఉండదు అనేది నాకు. సమన్వయం, ఆ బ్యాలెన్స్ ఎలా చేస్తారు ఏంటి అనేది ముందు మాట్లాడదాము. రైట్, లక్ష్మీ నరసింహారెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్యంగా నాయకులు వెళ్ళిపోతున్నారు కాబట్టి దాని గురించే ప్రధానంగా మాట్లాడుకున్నాం. ఇవాళ పట్నం సునీతారెడ్డి గారు వెళ్ళిపోయారు, నిన్న నీలం మధు గారు, ఆఫ్కోర్స్ మీ పార్టీ నుంచి కాదైనా అంతకుముందు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీద అలిగే టికెట్ ఇవ్వలేదనే దాని మీద వెళ్ళిపోయారు, బీఎస్పీ నుంచి పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి చేరారు. సో బొంతు రామ్మోహన్ గారు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు, ఆయన సతీమణి, ఇలా చాలామంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నవాళ్ళు, ముఖ్య నాయకులే వెళ్ళిపోవటము పార్టీ ఎలా చూస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తుంది? ముందుగా యోయో టీవీ గారికి చర్చావేదిక పిలిచినందుకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. అలాగే పెద్దలకు కూడా అందరికీ. అయితే నేటి రాజకీయ వ్యవస్థలో మేడం, నాడు స్వాతంత్ర సంగ్రామం నుంచి నేటి వరకు విలువలతో కూడిన రాజకీయాలు నేటి రాజకీయ వ్యవస్థలో లేవు. ఎందుకంటే ఈరోజు రాజకీయాన్ని శాసిస్తుంది కార్పొరేట్లు, బడబడ నాయకులు, పైరవికారులు, ఇలా రాజకీయంగా పబ్బం గడుకునే నాయకులు తప్ప ఎవరు ఈ రాజకీయాన్ని సేవా దృక్పథంతో చూసేవాళ్ళు ఎవరు రాణిస్తలేరు. ఎందుకంటే ఉన్న వ్యవస్థ ఆ విధంగా మారుతూ ఉన్నది రాజకీయం. అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి కేసీఆర్ గారు పార్టీ పెట్టి సుదీర్ఘమైనటువంటి తెలంగాణ ఉద్యమంలో ప్రజలను భాగస్వామ్యం చేసి సాధారణమైనటువంటి కార్యకర్తలు, ఒక కార్యకర్తను రాజకీయంగా నాయకునిగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నది. అలాంటి నాయకులు ఈరోజు ఇప్పుడు మీరు చెప్పినటువంటి పేరు. ఇలా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అలాంటి విలువలు ఉన్న రాజకీయ నాయకులు ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మన భారతరత్న వచ్చిన కర్పూరి ఠాగూర్ కానీ, ఇలా ఎంతోమంది రాజకీయ నాయకులు విలువలతో కూడిన రాజకీయ నాయకులు. అలాగే ముఖ్యంగా బీజేపీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక్క సీటు వస్తే ఆయన ప్రధానమంత్రి పదవి ఉంటుందని అనుకుంటే కొనుక్కునేవాడు, ప్రభుత్వాన్ని పడగొట్టడం జరిగింది. ఇలా నాటి రాజకీయాలు నేడు లేవు. ముఖ్యంగా ఇలాంటి ఇప్పుడు మీరు ఇంతకుముందు తీసుకున్న పేర్లలో సునీతా మహేందర్ రెడ్డి గారు కానీ, బొంతు రామ్మోహన్ గారు కానీ, నీలం మధు కానీ, ఇలా ఇంతమంది కార్యకర్తలను ఒక అణువు నుంచి వీళ్ళను నాయకులుగా తీర్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నది. ముఖ్యంగా బొంతు రామ్మోహన్ అన్న పక్క జిల్లా వ్యక్తి అయినా నిన్ను హైదరాబాద్ మేయర్ ఒక కార్పొరేటర్ గెలిపించి ఇక్కడ ఓటు హక్కు లేకుండా నీకు ఓటు హక్కు ఇప్పించి విద్యార్థి నాయకునిగా నేను తీర్చిదిద్ది ఒక యువజన విభాగం, విద్యార్థి విభాగం ప్రెసిడెంట్ ఇచ్చి నీకు ఎలాంటి పార్టీ ఇలాంటి అవకాశాలు ఎన్నో ఇచ్చింది. ఇచ్చిన తర్వాత నువ్వు మేయర్ అయిన తర్వాత మీ భార్యని ఈరోజు మన గెలిపించిన తర్వాత ఒక ఎంపీ సీటు కోసం, ఎమ్మెల్యే సీటు కోసం నువ్వు పార్టీ మారుతా ఉన్నావు అంటే అది మాలాంటి ఉద్యమకారులు ఒప్పుకోరు. ఎందుకు చెప్తా ఉన్నామంటే నీకు ఈరోజు టికెట్కు ఆశిస్తే ఈరోజు కాకపోతే మళ్ళీ ఎలక్షన్లో టికెట్ వస్తున్నాయి, కానీ నీవు నువ్వేమైనా వ్యవస్థలో లోపం చేసినావా, లేకపోతే నీ కుటుంబ అవసరాల కోసం పార్టీని వాడుకున్నావా, ఇలాంటి అపోహలు మా కార్యకర్తలకు వస్తూ ఉన్నాయి. నీలం మధు గారు కానీ ఇలా పార్టీ మారి టికెట్ రాకపోవడంతో బీఎస్పీ నుంచి పోటీ చేసి ఈరోజు కాంగ్రెస్లో పోవడం. అలాగే మా జిల్లా సునీతా మహేందర్ రెడ్డి రెండు దఫాలుగా సునీతా మహేందర్ రెడ్డి గారిని జడ్పీ చైర్మన్గా చేసి పార్టీ, అలాగే మహేందర్ రెడ్డి గారిని 2 సార్లు మంత్రి ఇవ్వడం జరిగింది. ఇలా వీళ్ళు ఏ విధంగా అంటే ఈ కుటుంబ రాజకీయాలు, అలాగే ఇప్పుడు వేరే దేశం నుంచి మన దేశానికి పక్షులు వలస వస్తుంటాయి పొట్ట గడుపుకోవడం కోసం, అలాగే ఉన్నటువంటి వివిధ కారణాలతో ఆ పక్షుల వాటం ఈరోజు వీళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇలాంటి రాజకీయాలు ఉండొద్దు. పార్టీలో వస్తుంటారు పోతుంటారు. తెలంగాణ రాష్ట్ర సమితికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నాయకులు కొత్త కాదు. ఇలాంటి నాయకులను 1000 మందిని ఒక రోజులో తయారు చేసే కెపాసిటీ కేసీఆర్ గారికి ఉంది. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ, కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలం. సో వెంకటరెడ్డి గారు, అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఇలాంటి జంపింగ్లో ఉన్నప్పుడు, అంటే ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వస్తున్నప్పుడు చాలామంది బీజేపీలో చేరికలు ఉంటాయని బీజేపీ నాయకులు అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా బీజేపీలో అనుకున్నంతగా స్థాయిలో కానీ